హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టీఎన్జెస్ కాలనీలో ఈ తిరుమల మెన్స్ పీజీ హాస్టల్లో గీజర్స్ రిపేర్ చేశాను ఫ్రెండ్స్. ఇన్స్టాంట్ గీజర్స్ ఫ్రెండ్స్. మనకి గీజర్లో మెయిన్గా కాయిల్స్ ఇంకా థర్మోస్టాట్ ఇవే పోతాయి ఫ్రెండ్స్ ఎక్కువ. ఎందుకంటే ఈ హాస్టల్స్లో వచ్చేసి ఎక్కువ వీళ్ళు ఎప్పుడు కంటిన్యూస్గా ఆన్ చేసి పెడతారు ఫ్రెండ్స్ గీజర్స్. అందుకే అది ఓవర్ హీట్ అయిపోయి ఆ కాయిల్స్ అనేవి పోతాయి. మళ్ళీ ఇంకా ఈ ఏరియాలో స్కేలింగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. స్కేలింగ్స్ ఎక్కువ ఉండడం వల్ల గ్రీజర్స్ అనేవి తొందరగా పోతాయి. స్కేలింగ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, వాటర్లో ఇప్పుడు మనకి సాల్ట్ పర్సెంట్ ఎక్కువ ఉన్నట్లయితే, కొంచెం సాల్ట్ వాటర్ ఎక్కువ ఉంటే ఆ లోపల కొంచెం డస్ట్ పార్టికల్ లాంటిది ఫామ్ అవుతుంది. దాన్నే స్కేలింగ్ అంటారు. ఈ స్కేలింగ్ అనేది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే ఫిలమెంట్ అనేది తొందరగా పోతుంది ఇట్లానే. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి గ్రీజర్ రిపేరు ఎట్లా చేస్తారని చెప్పేసి కొంచెం చిన్న క్లిప్ చూపిస్తున్నా ఫ్రెండ్స్. గ్రీజర్ రిపేర్ ఏదంటే ఫస్ట్ మనం ఈ బ్యాక్ కవర్ అనేది ఇప్పేయాలి ఫ్రెండ్స్. ఇది ఇప్పేసినాక ఎల్ఈడీస్ దానికి అటాచ్డ్ ఉంటాయి, గ్రీన్ అండ్ రెడ్. ఇవి హీట్ ఇండికేషన్ ఎల్ఈడీస్. గ్రీన్ వచ్చేసి మనకి హీటింగ్ ఇండికేషన్, రెడ్ వచ్చేసి పవర్ ఇండికేషన్ ఫ్రెండ్స్. ఈ సైడ్ 2 స్క్రూస్ ఉంటాయి. ఈ స్క్రూస్ ఇప్పాలి. ఈ స్క్రూస్ ఇప్పితే గ్రీజర్ అనేది మనకి వర్టికల్గా మనం గీజర్ నిలబెట్టడానికి ఈజీగా ఉంటుంది. అప్పుడు మనం రిపేర్ చేసుకోవడానికి ఈజీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇన్స్టాంట్ గ్రీజర్లు బాగానే ఉంటాయి ఫ్రెండ్స్, కాకపోతే ఈ రిపేర్లు అనేవి ఊకే వస్తాయి. ఎందుకంటే కంటిన్యూస్గా వీటిని వాడతారు. వీటి కెపాసిటీ 3 లీటర్సే ఉంటాయి కాబట్టి వాటర్ సరిపోక కంటిన్యూస్గా వాడతారు ఫ్రెండ్స్. ఊకే రిపేర్లు వస్తూ ఉంటాయి. ఒకసారి ఇప్పేసిన ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గ్రీజర్ నిలబెట్టేసుకుందాం. ఈ మీద మనకి ఈ సర్క్యూట్ మొత్తం ఉంటుంది ఫ్రెండ్స్. ఇన్లెట్ అవుట్లెట్ కాడ ఇది కండెన్సర్ అంటారు. ఈ కండెన్సర్తో మనం కనెక్టివిటీ చెక్ చేసుకోవాలి. దీన్ని చెక్ చేసినప్పుడు ఒకవేళ కండెన్సర్ కనుక బ్లో అయిందంటే ఓకే, బాగుంది అన్నట్టు. అది ఒకవేళ బ్లో కాకపోతే మాత్రం డిఫెక్ట్ ఉందన్నట్టు ఫ్రెండ్స్, ఖరాబ్ అయింది అన్నట్టు. ఈ గీజర్కి వచ్చేసి కాయిల్ పోయింది ఫ్రెండ్స్, హీటింగ్ కాయిల్ పోయింది. హీటింగ్ కాయిల్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు హీటింగ్ కాయిల్ చేంజ్ చేయాలంటే కంప్లీట్గా ఈ సర్క్యూట్ మొత్తం ఇప్పాలి. ఈ సైడ్ స్క్రూస్ అన్ని ఇప్పేసి కాయిల్ మనం రీప్లేస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వీడియో లెంత్ సరిపోలేదు ఫ్రెండ్స్, సో అందుకే ఈ వీడియోలో మొత్తం పెట్టలేదు. నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్. దాంట్లో కంప్లీట్ ఫిలమెంట్ చేంజ్ రిపేర్ మొత్తం వీడియో మొత్తం ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కేవలం ఇది నాలెడ్జ్ పర్పస్ ఓన్లీ ఫ్రెండ్స్. ఎవరికైతే గ్రీజర్స్ ఎట్లా రిపేర్ చేస్తారో తెలుసుకోవాలని కొంతమందికి ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరిగింది. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక చూడండి, ఇదే థర్మల్ కట్, ఇది థర్మోస్టాట్, ఇది కాయిల్ ఫ్రెండ్స్. చూడండి కంప్లీట్ సర్క్యూట్, ఇన్స్టెంట్ గ్రీజర్ ఫ్రెండ్స్ ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.